ఇయర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ సర్జమీన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. సర్జమీన్ అంటే మాతృభూమి లేదా దేశం అనే అర్థం వస్తుంది తెలుగులో. ఇంకా ఈ మూవీ జియో హాట్స్టార్లో 2:15 రన్ టైమ్తో రిలీజ్ అయింది. ఇంకా ఎండ్ క్రెడిట్ సీన్స్ తీయగా 2:05 రన్ టైము అలాగుంది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్ళేలోపు హరిహర వీరమల్లు మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, చూడండి. ఇంకా ఈ నా రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా కంటెంట్ జెన్యూన్గా కనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అలియాస్ విజయ్ మేనన్ ఆర్మీ ఆఫీసరు. ఆ ఆర్మీ ఆఫీసర్ చేసి ఒక తీవ్రవాదిని పట్టుకుంటాడు. కానీ హీరో కొడుకుని కిడ్నాప్ చేస్తారు తీవ్రవాది వాళ్ళు మీ కొడుకుని వదలాలంటే వాళ్ళ మనుషులను వదలాలని అంటారు. ఇంకా తర్వాత ఏం జరిగిందనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ కింద అనిపించింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. నాకు ఎలా అనిపించింది, ఎందుకు అలా జస్ట్ ఓకే అనిపించింది అనేది అర్థమవుద్ది. రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వద్దాం. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో యాక్టింగ్ చాలా బాగుంది, ఎలాగో బాగా చేస్తారు. ఇంకా ఈ ఆర్మీ ఆఫీసర్ రోల్కి సెట్ అవ్వడంతో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంకా కాజల్ గారు హీరో వైఫ్ కింద చేశారు. కాజల్ గారు యాక్టింగ్ కూడా బాగుంది. ఇంకా హీరో కొడుకు వచ్చేసి చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్ క్యారెక్టర్ ఒకటి, పెద్ద అయిన తర్వాత ఒకటి ఉంది. చైల్డ్ యాక్టర్ బాగా చేశారు, పెద్ద అయిన తర్వాత యాక్టర్ కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇంక ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ చాలా బాగుంది, సీన్స్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఇంకొచ్చేసి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ అండ్ తల్లి కొడుకు మధ్య ఎమోషనల్ సీన్స్ అవి కూడా బాగున్నాయి. ఇంకా ఈ మూవీ వచ్చేసి రన్ టైం కూడా చాలా తక్కువ, అది బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా దేశభక్తికి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎమోషనల్గా ఉన్నాయి. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇవే ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి చాలా రొటీన్గా ఉంటుంది. ప్లస్ చాలా అంటే చాలా స్క్రీన్ ప్లే చాలా ల్యాగ్ కింద ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది స్క్రీన్ ప్లే. వెబ్ సిరీస్ రేంజ్లో ఉంటుంది స్క్రీన్ ప్లే అయితే. ఇంక ఈ మూవీ వచ్చేసి ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు విజయ్ తలపతి గారి గోట్ మూవీని గుర్తు చేస్తుంది. ఇంకా మళ్ళీ క్లైమాక్స్ ట్విస్ట్ మళ్ళీ డిఫరెంట్గానే ఉంటుంది, కానీ ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం తలపతి విజయ్ గోట్ మూవీలాగే ఉంటుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంకో ప్లస్ పాయింట్ మర్చిపోయాను, క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి నెగిటివ్స్ రొటీన్ అండ్ స్క్రీన్ ప్లే ల్యాగ్ అండ్ కొన్ని ట్విస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉంటాయి, ఇవి మాత్రమే నెగిటివ్, అంతేనండి. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.8/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది, అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.